హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. మన డీల్ ఛానల్ కనుక ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇక్కడ స్కానర్ వదిలేస్తాను. ఎప్పటికప్పుడు బెస్ట్ డీల్స్ అనుకునే మాత్రమే అక్కడ వస్తుంటాయి అనమాట. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే లూమియో విజన్ 7 QLED 55 ఇంచెస్ అయితే మనం ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఫస్ట్ మీకు ముందుగా ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ అయితే కాదండి, పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. బట్ నా కంపెనీ వాళ్ళు ఈ టీవీ అనేది పంపించడం జరిగింది. ఆర్గానిక్ రివ్యూ అనమాట. ఇది ఎలాంటి పెయిడ్ అంటే నేను ఎలాంటి డబ్బులు తీసుకొని రివ్యూ అయితే చేయట్లేదు. బట్ ఈ టీవీ మన దగ్గరికి పంపించి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దాని గురించి మాట్లాడండి అని చెప్పారు. అది నాకు నచ్చింది, అందుకోసమే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇదంతా మీ వల్లనే అండి. థ్యాంక్స్ ఫర్ ద మై సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. దీని బాక్స్ లో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుంటే టీవీ వచ్చిందండి. దాని తర్వాత మనకు రిమోట్ వచ్చింది, టీవీ స్టాండ్స్ కూడా ఇచ్చారు. హార్డ్ మెటీరియల్ తో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ 2 బ్యాటరీస్ వచ్చాయి అండ్ పవర్ కేబుల్ కూడా వచ్చింది. క్విక్ స్టార్ట్ గైడ్ అయితే నాకు మిస్ అయిపోయిందండి, ఎందుకంటే ఇది వేరే వాళ్ళ నుంచి యూనిట్ వచ్చింది. బట్ అక్కడేమన్నా మిస్ అయిపోయి ఉంటుంది మేబీ. అండ్ ఫస్ట్ దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే మనకు 3 సైడ్స్ బెజల్లెస్ తో రావడం జరిగింది. స్క్రీన్ అనేది అంటే చాలా థిన్ బెజల్స్ తో రావడం జరిగింది. డిజైన్ మాత్రం చాలా బాగుంది. మీరు చూసినప్పుడు దూరం నుంచి వెళ్ళి చూస్తే మాత్రం 55 ఇంచ్ కాబట్టి ఎలాంటి బెజల్ ఉన్న ఫీల్ అయితే రాదనమాట. బెజల్లెస్ ఫీల్ అయితే రావడం జరుగుతుంది. పిక్చర్ క్లారిటీ అండ్ నెక్స్ట్ కింద బాటమ్ లో చూసినట్టయితే కొంచెం ఫ్రేమ్ అనేది పెద్దగా ఇవ్వడం జరిగింది. నాకు అది కొంచెం నచ్చలేదు. ప్లస్ దాని మీద లూమియో అనే బ్రాండ్ అనేది ఇవ్వడం జరిగింది. కింద ఒక బ్లూ కలర్ లైట్, మీరు టీవీ ఆపినప్పుడు నోటిఫికేషన్ సింబల్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ టీవీ బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే హార్డ్ మెటీరియల్ తో అంటే ఒక మెటల్ బాడీతో రావడం జరిగింది. డిజైన్ అనేది కొంచెం ఓల్డ్ రస్కీ లుక్ తో రావడం జరిగింది. బట్ మనకి వెనకాల గురించి ఏం అవసరం లేదు, అయినా కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ దీనిలో 3 HDMI పోర్ట్స్ రావడం జరిగింది, 3 USB పోర్ట్ అందులో, అండ్ 3.5mm జాక్ ఒకటి వచ్చింది, ఈథర్నెట్ ఒకటి వచ్చింది, AV ఇన్పుట్ ఒకటి వచ్చింది, అండ్ ఆప్టికల్ ఇన్పుట్ కూడా ఒకటి ఉంటుంది, అండ్ యాంటీనాకి సంబంధించిన పోర్ట్ కూడా రావడం జరిగింది. అండ్ మీరు ఇంటర్నెట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్. అండ్ ఇంటర్నెట్ అంటే ఇప్పుడు ఇవాళ రేపు అందరూ HDMI ద్వారానే కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు 3 పోర్ట్స్ కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. PS4 అండ్ సెటప్ బాక్స్ కూడా కనెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఎవ్రీ టైం. అండ్ నెక్స్ట్ దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలండి. దీనిలో వచ్చిన డిస్ప్లే అండ్ QLED డిస్ప్లే తో రావడం జరుగుతుంది. 3840x2160 రెజల్యూషన్ తో రావడం జరుగుతుంది. లో LED బ్యాక్ లైట్ తో రావడం జరుగుతుంది. అండ్ డోప్ డిస్ప్లే అంటున్నారు. అండ్ డాల్బీ విజన్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. అండ్ 400 నిట్స్ తో రావడం జరుగుతుంది. 400 నిట్స్ ఉందా భయ అంటే మాత్రం 400 నిట్స్ అయితే ఎగ్జాక్ట్లీ అయితే ఉందండి. పిక్చర్ క్లారిటీ చాలా బాగుంది. లైటింగ్ కండిషన్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. నిట్స్ పరంగా మాత్రం పీక్ బ్రైట్నెస్ అనేది మనకు 400 నిట్స్ వరకు అయితే టచ్ అవుతుంది. అది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ దీనిలో ఒకటి నాకు మైనస్ అనిపించింది, 60 Hz రిఫ్రెష్ రేట్. బట్ ఈ ప్రైస్ బ్రాకెట్ లో ఎవరైనా కూడా 60 Hz రిఫ్రెష్ రేట్ తీసుకురావడం జరుగుతుంది. నాకు 120 తీసుకొస్తే బాగుంటే గేమర్స్ కు బాగుంటుంది అని అనిపించింది. అదొకటి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంది అనిపించింది. అండ్ డిస్ప్లే ఇస్ వెరీ నైస్ అండి. అండ్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుంది. మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదండి. మూవీ చూసినప్పుడు కానీ మీ కళ్ళకు ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా అంటే చాలా నీట్ గా ఉంటది. మీరు నెట్ఫ్లిక్స్ లో మూవీ చూసినప్పుడైనా, ప్రైమ్ లో మూవీ చూసినప్పుడైనా ఎగ్జాక్ట్లీ అంటే పిక్చర్ క్లారిటీ, కలర్స్ కూడా అంటే ఓవర్ బూస్ట్ చేయడం కానీ మరీ డిగ్రేడ్ చేయడం కానీ పిక్చర్ అయితే మాత్రం ఎలాంటి అయితే లేదండి. దీనిలో సెట్టింగ్స్ పరంగా కూడా చాలా బాగున్నాయి. అన్ని మీకు ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సౌండ్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో 30 వాట్ స్పీకర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ డ్యూయల్ డ్రైవర్స్ తో రావడం జరుగుతుంది. TGS టెక్నాలజీ తో రావడం జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ స్పీకర్ డ్రైవర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉంటాయి అండ్ 2 ట్విట్టర్స్ అనేది రావడం జరుగుతుంది. దాని వల్ల మీకు సౌండ్ అనేది డైలాగ్ ఎన్హాన్సర్ అని చెప్పి ఆప్షన్ కూడా ఇందులో రావడం జరిగింది. ఆన్ చేసుకుంటే మీకు డైలాగ్ అనేది ఎన్హాన్స్ చేసి పిక్చర్ అంటే వాళ్ళు మాట్లాడే పదాలు అనేది చాలా స్పష్టంగా వినబడుతున్నాయి అనమాట. అంటే క్లారిటీ అనేది ఇక్కడ మిస్ లేకుండా అంటే మిస్లెడ్ చేయకుండా మనం ఒక సీరియల్లో మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడే పదాలు అనేది క్లియర్ గా వినబడుతున్నాయి అనమాట. ఇది ఒకటి నేను నోటీస్ చేశాను. ఇది నాకు బాగా నచ్చింది. అదర్ వేరే టీవీ నుంచి వెళ్ళి పోల్చుకుంటే సౌండ్ పరంగా మాత్రం చాలా బాగుంది. దీనిలో వాడిన ఫస్ట్ వీళ్ళు దేన్ని ప్రామిస్ చేస్తున్నారంటే ప్రాసెసర్ అనేది స్పీడ్ గా ఉంటది అండ్ ఓఎస్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది అని చెప్తున్నారు. అదర్ వేరే టీవీ తోటి పోల్చుకుంటే మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంటది ఓఎస్ అని చెప్తున్నారు. బట్ దానిలో మాత్రం వీళ్ళు సక్సెస్ అయిందని అని చెప్పాలి. దానికి సక్సెస్ కావడానికి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్రాసెసర్ అనేది వ్యవహరిస్తుంది అనమాట. ఆ ప్రాసెసర్ అనేది మనకు బోస్ ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. అండ్ 3GB ర్యామ్ DDR4 తో రావడం జరుగుతుంది. ర్యామ్ గురించి మనం మాట్లాడుకుంటే 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. స్టోరేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఫాస్ట్నెస్ అనేది చాలా బాగుంటది. అండ్
దీనిలో వాడిన టీవీ వాయిస్ గురించి మనం మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 11 గూగుల్ వాయిస్ 11 తో రావడం జరుగుతుంది. అండ్ స్పీడ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది డిఫరెంట్ టీవీలతో పోల్చుకుంటే. అండ్ మీకు పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగుంది అండ్ సౌండ్ క్లారిటీ ఇంకా బాగుంది. అండ్ స్పీడ్ పరంగా మాత్రం వేరే టీవీలతో పోల్చుకుంటే, నేను హై ఎండ్ వాటితో చెప్పట్లేదు, హై ఎండ్ వాటితో వీళ్ళు సైడ్ బై సైడ్ కంపేర్ చేసినప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే రావడం జరిగింది. సేమ్ వాయిస్ వాళ్ళు వాడుతున్నారు, సేమ్ వాయిస్ వీళ్ళు కూడా వాడుతున్నారు. బట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇందులో మాత్రం డబల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనం ఎవ్రీ టైం యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ అండ్ పిక్చర్ లో ఉన్న ఆప్షన్స్ కూడా మనం కెలికినప్పుడు ఏదైనా కూడా కానీ చాలా అంటే చాలా నీట్ గా ఫుల్ ఫాస్ట్ గా రావడం జరుగుతుంది. యాప్స్ కూడా చాలా తొందరగా లోడ్ అవుతున్నాయి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసినప్పుడైనా, ప్రైమ్ ఓపెన్ చేసినప్పుడైనా, హాట్ స్టార్ ఓపెన్ చేసినప్పుడైనా కూడా ఇలాంటి తడబడనేది అంటే ప్రాసెసర్ అనేది ఏదైతే తడబడటం లేదన్నమాట, చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఎవరైనా కూడా సౌండ్ క్లారిటీ బాగుంటది, డిస్ప్లే బాగుంటది, ప్రాసెసర్ బాగున్నప్పుడు మీకు టోటల్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ మైనస్ ఏం లేవా అంటే మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ ఎక్స్ట్రాడినరీ టీవీ అనేది చెప్తానండి. అండ్ 30 అంటే మీకు సౌండ్ పరంగా ఇంకా సౌండ్ కావాలి, మీ పెద్ద హాల్ అంటే మాత్రం ఒక సౌండ్ బార్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కా ఇంట్లో అయితే ఉంటది అనేది చెప్పచ్చు అండి. దీనిలో మరి మీకు మైనస్ ఏం లేవా అంటే నాకు కొంచెం అంటే బ్యాక్ సైడ్ డిజైన్ ఒకటి నాకు నచ్చలేదు, కింద బాటమ్ ఫ్రేమ్ ఒకటి నాకు నచ్చలేదు అంతేనండి. డిజైన్ పరంగా మిగతా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీనిలో గేమింగ్ ఆడే వాళ్ళకి కూడా గేమింగ్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చాలా స్మూత్ గా ఉంది. MAMC టెక్నాలజీ వాడడం వల్ల చాలా పిక్చర్ అనేది చాలా స్మూత్ గా వెళ్తుంది. అండ్ నేను జియో టీవీ కూడా కనెక్ట్ చేసి, జియో సెటప్ బాక్స్ కూడా కనెక్ట్ చేసి చూశాను. దీనిలో టీవీలో మీరు చూసినప్పుడు ఓటీటీ కాకుండా మామూలుగా టీవీ ఛానల్స్ చూసినప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అనేది MAMC అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. పిక్చర్ అనేది డైలాగ్ ఎన్హైజర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సౌండ్ పరంగా కూడా నాకు ఎక్స్ట్రాడినరీ వర్క్ అనిపించిందండి. అండ్ దీనిలో మనం పిక్చర్ మోడ్ గురించి మనం మాట్లాడుకుంటే స్టాండర్డ్, డైనమిక్, మూవీ, ఏకో, జెంటిల్, వివిడ్ అండ్ స్పోర్ట్స్, ఇన్ గేమ్, పర్సనల్ అండ్ చాలా మోడ్స్ అనేది డిఫరెంట్ మోడ్స్ అని ఇచ్చారు. అండ్ మీరు అకార్డింగ్ టు మీ యూజ్ ని బట్టి మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డిఫరెంట్ మీరు యూజ్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయినట్టయితే, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయినట్టే కలర్ టెంపరేచర్ అనేది అండ్ డైనమిక్ కాంట్రాస్ట్ అండ్ నాయిస్ రిడ్యూషన్ అండ్ పిక్చర్ రిసెట్ అండ్ మోషన్ MAMC సంబంధించిన సెట్టింగ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి సౌండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే అండ్ సౌండ్ లో కూడా డాల్బీ అట్మాస్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు. అండ్ సౌండ్ ఓన్లీ అంటే మీరు పిక్చర్ రాకుండా ఓన్లీ సౌండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో కూడా మన అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్తే డైలాగ్ ఎన్హైజర్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మనకు డైలాగ్ ఎన్హైజర్ లో, మీడియం, హై అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ మీకు ఎట్లా కావాలంటే అట్లా అకార్డింగ్ టు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సౌండ్ రిసెట్ కూడా మీరు చేసుకోవచ్చు ఇక్కడ నుండి. అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతే ఇంకోటి మనకు రిమోట్ కనుక చూసినట్టయితే నాకు రిమోట్ అనేది చాలా బాగా నచ్చిందండి. రిమోట్ పరంగా మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు అండి. అండ్ ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ గురించి నేను మాట్లాడడం మర్చిపోయాను. అండ్ TLDR అని చెప్పేసి కొత్తగా ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది రిమోట్ లో కనుక చూసినట్టయితే. ఈ బటన్ నొక్కినట్టయితే మన క్రికెట్ సంబంధించిన అన్ని టోటల్ మనం ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ చేస్తుంటది అనమాట. మీరు క్రికెట్ సంబంధించిన చూసినట్టయితే మాత్రం ఇక్కడ OS లో హైలైట్ చేస్తుంటది అనమాట. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. టాప్ మ్యూజిక్ అండ్ ఇప్పుడు MI వర్సెస్ GT హైలైట్స్ కావాలంటే మనం ప్రతిసారి హాట్ స్టార్ లకి వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చేస్తే మీరు అనేది ఇక్కడ నుంచి వెళ్ళి మీరు అనేది చూసుకోవచ్చు అనమాట. ఇది TLDR అనేది ఆప్షన్ అనేది డిఫరెంట్, ఇది మీకు అప్డేట్ చేస్తే వస్తుంది అనమాట. అండ్ మ్యూజిక్ సంబంధించిన హైలైట్స్ అనేది మీరు ఎలాంటి సాంగ్స్ వినాలనుకుంటున్నారో అనేది మనకు డిస్ప్లే మీద చూపెడుతుంది అనమాట. ఎప్పటికప్పుడు మనకు సజెస్ట్ చేస్తుంటది. అండ్ హైలైట్ సాంగ్స్ వచ్చినప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఏ సాంగ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, మూవీస్ కూడా మనకు ఎవ్రీ టైం మూవీస్ చూడాలంటే స్పోర్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని స్పోర్ట్స్ లో రావడం జరుగుతుంది. ఇది ఒకటి నాకు ఆప్షన్ అనేది బాగా నచ్చింది. అండ్ OS గురించి మనం మాట్లాడుకుంటే మనకు ఆండ్రాయిడ్ 11 తో రావడం జరిగింది. సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు సిస్టమ్ లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ అనేది మనకు కొనబడుతుంది అనమాట. అబౌట్ లోకి వెళ్ళిపోతే మనకు డివైస్ సంబంధించిన ఆండ్రాయిడ్ 11 తో రావడం జరుగుతుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫుల్ ఫాస్ట్ గా ఉంది, ప్రాసెసర్ కి తగ్గట్టు ఇది కూడా నాకు బాగా నచ్చింది. స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో మనకు 16 GB రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ 11 GB ఫ్రీ అయితే రావడం జరిగింది. అంటే ఒక 5 GB వరకు మనకు సంబంధించిన గేమ్స్ అంటే వాటికి సంబంధించిన యాప్స్ గానీ సంబంధించిన అన్ని ఉన్నాయి. అండ్ కాస్ట్ కి సంబంధించిన యాప్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మన మొబైల్ కాస్ట్ చేసుకోవాలంటే మన సెట్టింగ్స్ లో సిస్టమ్ లోకి వస్తే మనకి ఇక్కడ కాస్ట్ అని ఉంటుంది. కాస్ట్ కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సెట్టింగ్స్ సంబంధించిన రిసెట్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ అంబియంట్ స్క్రీన్ సేవర్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి గూగుల్ ఫోటోస్ గానీ మన ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళిపోయి అది కూడా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ డేట్ అండ్ టైమ్, అబౌట్ అని చెప్పి టోటల్ సెట్టింగ్స్ అయితే అన్ని టీవీలో గూగుల్ టీవీ వాడే వాళ్ళకైతే మాత్రం, సోనీ టీవీ యూజ్ చేసే వాళ్ళకైతే మాత్రం సేమ్ వాయిస్ అనేది చెప్పొచ్చు. ఇన్పుట్ కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్సెబిలిటీ అండ్ బ్లూటూత్ అయితే 5.0 తో రావడం జరుగుతుంది. బ్లూటూత్ కి సంబంధించిన డివైస్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై తో రావడం జరుగుతుంది. 2.4 GHz అండ్ 5 GHz కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్పుట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంత ముందు చెప్పినట్టు సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. HDMI 1, 2, 3 అనేది మీరు HDMI పెట్టినప్పుడు ఈ
ఇన్పుట్ లకు వచ్చేస్తే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీద కనుక మనకు మూవీస్, షోస్, యాప్స్ అని చెప్పేసి ఇది నార్మల్ ఫుల్ ఫాస్ట్ అవుతుందండి. గమనిస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఇట్లా పట్టుకుంటాను, ఆప్షన్స్ చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. కింద కూడా మీకు సజెషన్స్ కూడా చాలా క్విక్ గా ఇస్తుంది. ఓపెనింగ్ కూడా చాలా బాగా, యాప్స్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా తొందరగా ఓపెన్ అవుతున్నాయి. అంటే బెటర్ టు వేరే వాటితో పోల్చుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ HLG కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. HLG వీడియోలు అండ్ HDR వీడియోస్ కూడా మీకు ఇందులో రావడం జరుగుతుంది. నేను జియో హాట్‌స్టార్ ఓపెన్ చేస్తాను, ఎంత ఫాస్ట్ గా ఎంత క్విక్ గా ఓపెన్ అయిందో మీకు అర్థమైపోతుంది. దీనిలో మీరు కొన్ని మూవీస్ చూసినప్పుడు మాత్రం పిక్చర్స్ అనేది చాలా అంటే చాలా నీట్ గా ప్రెజెంటేషన్ చేస్తుంది. మన క్లియర్ గా ఇక్కడ 4K అని చెప్పి 5.1 అని చూపెడుతుంది. ఇక్కడ ఈ మూవీ అనేది ఇది మీకు ప్లే చూపెడతాను నేను ఎట్లా వస్తుందో. అంటే క్లారిటీ అనేది టాప్ నాచ్ ఉన్నప్పుడు మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. క్లారిటీ మాత్రం టాప్ నాచ్ ఉంది. వైట్ లెవెల్స్ గానీ బ్లాక్ లెవెల్స్ గానీ ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయితే రావడం జరుగుతుంది. బట్ క్లారిటీ పరంగా మాత్రం నాకైతే ఎట్లాంటి కంప్లైంట్ అయితే లేదండి. ఈ టీవీలో ప్రతి ఒక్క టీవీలో అంటే కొన్ని ఇట్లలో కాన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ టీవీలో మాత్రం నాకు పంపించారనే ఉద్దేశంతో నేను ఎన్ని ప్లేసులు చెప్పట్లేదు. బట్ నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నానండి. ఇది పైసా వసూలు టీవీ అనేది చెప్పొచ్చండి. డీటెయిలింగ్స్ మాత్రం చాలా బాగున్నాయని చెప్తానండి నేను. వాళ్ళందరూ సముద్ర గర్భంలో కలిసిపోయారు శాశ్వతంగా. Who could have done this? మరి సర్వీస్ పరిస్థితి ఏంటంటే మాత్రం సర్వీస్ అయితే మాత్రం క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే లూమియో అనేది కొత్త బ్రాండ్. బట్ వీళ్ళు ఎంతవరకు సర్వీస్ ఇస్తారనేది మాత్రం వెయిట్ చేసి చూడాలండి. ఎందుకంటే వీళ్ళు హోమ్ సర్వీసే చేస్తామని చెప్పి అయితే ఒప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి సర్వీస్ సెంటర్లు అయితే లేవు. అది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ మాకు సర్వీస్ పర్లేదు మేము చేపించుకుంటామంటే మాత్రం ఇది వాళ్ళు 2 years వారంటీతో ఇస్తున్నారండి. బట్ ఫస్ట్ మీరు మొన్నటి దాకా లాస్ట్ 1 week దాకా కూడా ఇది లాంచ్ ఈవెంట్ కింద మీరు ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకు 3 years వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు అమెజాన్ లో చూస్తే మాత్రం మీకు 2 years వారంటీ కనబడుతుంది. అండ్ బెటర్ మీరు ఎక్స్టెండ్ వారంటీ గిట్ట తీసుకొని వాడుకుంటే మాత్రం బెటర్ అనేది చెప్పొచ్చు. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 39,999 రూపీస్. 40,000 రూపీస్ లో ఇది పర్చేజ్ చేయొచ్చా అంటే ఒక QLED అంటే 40,000 లో 55 inches లో QLED వాట్ స్పీకర్స్ తో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ అండ్ HDR10 అండ్ HLG అండ్ AAL అండ్ మోడ్ అనేది ఇవన్నీ మీకు కావాలంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అండి. ఈ టీవీ మీద ఒక 40,000 రూపీస్ ఇది వర్తేనా అంటే మాత్రం వర్త్ అని చెప్తానండి. ఎందుకంటే నేను బిఫోర్ సోనీ చూశాను, సామ్సంగ్ చూశాను. అయ్యా మీరు వాటితోటి కంపేర్ చేస్తారా అంటే మాత్రం వాటితోటి కంపేర్ చేసే విధంగానే ఈ టీవీ అయితే బిల్డ్ చేయడం జరిగింది. నేను మొత్తం 40,000 రేంజ్ లో మాత్రమే మాట్లాడుతున్నానండి. ఇవి ఇప్పుడు వేరే ఈ బడ్జెట్ ఈ స్పెక్స్ తోటి వేరే కంపెనీకి వెళ్తే మాత్రం మీకు 50,000 to 60,000 ప్లస్ పెడతా గానీ ఈ బడ్జెట్ అంటే మీకు ఈ స్పెసిఫికేషన్స్ తో టీవీలు అయితే రావడం లేదండి. నాకు ఎక్స్పీరియన్స్ నేనైతే 1 week నుంచి యూజ్ చేస్తున్నాను. ఆ 1 week ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించిందండి. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ నేను ఇంకేమైనా పాయింట్స్ అనేది మిస్ అయిపోయినట్టయితే కింద కామెంట్ చేయండి అండ్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ లోకి మరోసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాబాయ్ నౌ. జై హింద్. వందే మాతరం.